సునీత ఎవరు సార్? ఆవిడ ఒక అంగన్వాడీ టీచర్లా ఉంది. ఆవిడ ఏకంగా రోడ్డు ఎక్కింది మీకు ఎగనిస్ట్గా. 4 లక్షల రూపాయలు పోస్ట్ అమ్మేసుకుని. ఏంటి సార్ దాని కథ ఏంటి? సునీత అనే ఒక వ్యక్తి మహిళ అంట, మనకు తెలియదండి. అంగన్వాడీకి మామూలుగా పెట్టారు, అప్లికేషన్లు పెట్టారు. అందులో ఒక ఆవిడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఆవిడకే సెలక్షన్ అయింది. ఈవిడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్లు వాడింది. మనం ఏం చేసామంటే ప్రాపర్గా ఎవరికైతే మెరిట్లో వచ్చేదో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాం. నన్ను జడిపించడం మొదలెట్టారు. నేను జడను. 4 లక్షల రూపాయలకి విజయ్ కుమార్ పడిపోయేంత మనస్తత్వం లేదు. తర్వాత ఆవిడే ఇప్పుడు ఏమంటుందంటే నాదే తప్పు అని చెప్తుంది ఆవిడ. రోడ్ ఎమ్మెల్యేకి ఎగెన్స్ట్గా రోడ్డు ఎక్కేంత సాహసం సాధారణ మహిళకు ఉంటుందంటారు అసలు? అరే, నన్ను జడిపించడానికి చాలామంది చాలా చేస్తారండి, నేను చెలించనండి. అంటే ఆవిడ ఎవరైనా ఏదండి ఆవిడంతా ఆవిడే ముందుకు వచ్చిందా సార్? లేదంటే ఆవిడ వెనకాల ఎవరైనా కథ ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు? ఉన్నారు బోల్డ్ మంది, మీకు తెలిసే ఉంటుంది కదా. బోల్డ్ మంది ఉన్నారు. చెప్పండి ఎవరు అసలు? ఉన్నారండి. చెప్పడానికి భయపడుతున్నారు? భయం ఏమి ఉండదండి. మరి ఓపెన్గా వ్యూహం అండి, భయం ఏమి ఉండదండి. వ్యూహం మీకు మళ్ళా నేను చెప్తున్నా, నా వ్యూహం బయట పెట్టాల్సిన అవసరం నాకు కూడా లేదు. అమ్మాయి 100% అమ్మాయి ఒక పేద అమ్మాయి, అమ్మాయికి ఉద్యోగం రావాల్సిన బాధ్యత ఉంది. ఆ ఉద్యోగం నేను చూపించాల్సిన బాధ్యత నేను ఎమ్మెల్యేగా నాకు ఉంది. కానీ మెరిట్లో ఇంకొక అమ్మాయికి వచ్చినప్పుడు అమ్మాయి ఉద్యోగం తీసి ఈవిడ జడిపించేస్తుంది. ఈవిడ వెనకాతలు కొంతమంది నాయకులు ఉన్నారు, ఆ నాయకులు నన్ను అడుగుతున్నారని చెప్పి ఆ మెరిట్ వచ్చే అమ్మాయిని తీసేస్తే ఎలా? వాస్తవానికి మా జనసేనలో తిరిగిన కుర్రోళ్ళు, టీడీపీలో తిరుగుతున్న నాయకులు, అక్కడ ఉన్న కొంతమంది వేరే వేరే ప్రొఫెషన్లో ఉన్నోళ్ళు, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడ. ఓపెన్ చెప్తున్నాను. వాళ్ళందరూ నాకు ఎక్కువ మంది ఉన్నారు కదా అని మెరిట్లోని అమ్మాయిని తీసేసి ఈ అమ్మాయిని పెడితే నా ఇదేమవుతుంది? నా కాన్షియస్నెస్ ఏమవుతుంది? క్రెడిబిలిటీ ఏమవుతుంది? క్రెడిబిలిటీ కాదండి, నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత అండి. నా బాధ్యత. నన్ను జడిపించడానికి ట్రై చేశారు, నేను జడను. నా అమ్మాయికి మెరిట్ లేదా? ఎంక్వైరీ పెట్టుకోండి. ఎంక్వైరీ పెట్టుకుంటే ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ని కూడా జడిపించడానికి ట్రై చేశారు. నేను చెప్పానమ్మా మీరు స్టాండ్ అవ్వండి, ప్రాపర్ స్టాండ్ అవ్వండి, ఎక్కడి వరకు అని వెళ్ళండి. మెరిట్ మీద అమ్మాయి వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి ఏదైతే కమ్యూనిటీ ఉందో, షెడ్యూల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, అమ్మాయి భర్త బీసీ కమ్యూనిటీ. షెడ్యూల్ కాస్ట్కి ఇవ్వాల్సిన పోస్ట్ని అమ్మేసుకున్నారు. ఎలాగా? షెడ్యూల్ కాస్ట్ అమ్మాయి బీసీ కమ్యూనిటీకి అమ్మాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి షెడ్యూల్ కాస్ట్ అవుదా? ఇక్కడ మీరు చూడాల్సింది 4 లక్షలు కాదు, మీరు చూడాల్సింది ఎలా స్టాండ్ అయ్యి అమ్మాయికి నిలబడ్డాడు. మెరిట్ మీద కోసం ఒక ఎమ్మెల్యే ఎలా నిలబడ్డాడు. ఇంకోటి అయితే భయపడిపోతాడు. పోనీలే అమ్మ నీకు ఇంకోటి. మెరిట్ అమ్మాయి కూడా షెడ్యూల్ కాస్టే, కానీ మ్యారీడ్ టు బీసీ కమ్యూనిటీ. ఒత్తిళ్ళకి లొంగని విజయ్ కుమార్ మీద కావాలని 4 లక్షలు 5 లక్షలు 10 ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ వరకు వచ్చానంటే కారణం పెద్దలు, ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంసు, ఇంకొకరు. నువ్వు మంచి చేద్దామనుకున్నప్పుడు ఏం పట్టించుకోకు, స్ట్రైట్కి వెళ్ళిపోని అని అందరికీ చెప్పాడు. నేను అది బాగా పాటిస్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నియోజకవర్గానికి నేను ఒక ఎమ్మెల్యే, ఒక రిప్రజెంటేటివ్ అయినప్పుడు, ఇలాంటి ఒత్తిడికి లోనైనప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ డిస్కషన్కి వెళ్ళిపోదాం. మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారని. ఇందుకే వచ్చారు రాజకీయాల్లోకి. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను ఎంబీఏ చేశాను, డిగ్రీ అంటే బీటెక్ చేశాను. బీటెక్ ఏంటి సార్ సబ్జెక్ట్స్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఎంబీఏ మార్కెటింగ్. సో రెండింటి మీద పూర్తి అవగాహన ఉంది మీకు. అటు మార్కెటింగ్ చేయడం తెలుసు, ఇటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అన్నీ తెలుసు అని కాదండి. దేవుడు ఇదేంటంటే నాకు కొంత ప్రతి దాంట్లో అవగాహన ఉంటుందండి. డెప్త్లోకి వెళ్తా. సబ్జెక్టు మనం స్కూల్లో చదివింది, కాలేజీలో చదివిన దానికన్నా బయట పబ్లిక్లో చదివింది ఎక్కువ. ప్రతి విషయం మీద నేను వెళ్తా. కాకపోతే నాకు బేస్ ఏమైందంటే నాకు కొంత అవగాహన ఉంది. అంటే ఇప్పుడు నాది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కానీ నేను సివిల్లో ఉన్నాను. నేను పెట్టిన బిల్లు ఈవెన్ సివిల్ వాడు కూడా చెక్ చేయడానికి టైం పడుతుంది. నేను స్టడీ చేసే మా డ్రాయింగ్స్ కానీ, నేను స్టడీ చేసే ఇవి కానీ దాంట్లో వేరే లెవెల్లో ఉంటుంది. దాంట్లో ఎంటెక్ వాళ్ళు కూడా సరిపోరు అని నేను చెప్తున్నా. అలా ఉంటుంది నా సార్. ఎందుకు సార్ మిమ్మల్ని చూస్తే అచ్యుతాపురం సజ్జలో ఉన్న కంపెనీస్ అన్నీ భయపడుతున్నాయంట? భయపడతాయిగా. ఎందుకు సార్? ఎవడైతే తప్పుడో వాడు భయపడతాడు. మీరు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారంట? అవును, బ్లాక్మెయిల్ చేస్తాను. అంటే ఏమని? ఏం బ్లాక్మెయిల్ చేస్తాను? ఏం బ్లాక్మెయిల్ చేశాను అడగండి ఆయన. ఎవడైనా సరే
సరిగ్గా ఆ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ కానీ వేస్తే నీ తాడ తీస్తానంట. దాని పేరు బ్లాక్మెయిలా? భయపడరా? డబ్బులు ఇష్టమైతే వాళ్ళు ఇవ్వాల్సిన కమిషన్ కానీ కనుక వాళ్ళని బెదిరిస్తారంట. ఒక్కడైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈరోజు, మీకు కాదు ఎవ్వడికైనా, ₹1 ఒక్క కంపెనీ నాకు ఇచ్చినట్టుగానే ప్రూవే కాదండి, తీసుకురండి, నేను రాజకీయం వదిలేస్తా. ఓపెన్గా చెప్తున్నా, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నా. అధికారులకి ట్రాన్స్ఫర్లు చేసినప్పుడు డబ్బులు తీసుకున్నాడు విజయ్ కుమార్ అని ఒకడెవడో వాగాడు. అధికారులు తీసుకోండి. ఈరోజు మా అధికారులందరూ నాతో ఎందుకు పనిచేస్తారు తెలుసా? ఒక్కడికి ₹1 తీసుకోకుండా నేను ట్రాన్స్ఫర్లు చేయించా. అర్థమైందండి? నేను అంటుంది 100% మీరు నిజాయితీగా కంపెనీని రన్ చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ ఈరోజు ఒకరు అన్ని కంపెనీలు నేనంటే ఎక్కువ అభిమానం. ఎందుకు అభిమానం అంటే కొన్ని 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తున్నా. ఈఎస్ఐసి హాస్పిటల్ రేపు 6 నెలల్లో స్టార్ట్ చేసేస్తాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, పని అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. నేను 11 kV తీసుకొచ్చా. ఎల్సీలు ఎన్ని ఉండేవి తెలుసా? 2019-24 మధ్యలో ₹38 అయ్యేది ఒక యూనిట్. రోజు కనీసం ఒక 4-5 గంటలైనా జన్సెట్ మీద నడుపుకునేవారు కంపెనీస్. ఈరోజు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా నేను పనిచేస్తున్నా. వాళ్ళ కోసం అండర్ గ్రౌండ్ కరెంట్ పవర్ ఇది చేస్తాను. ఎందుకంటే మనకి ఇవి తుఫాన్లు అవి ఎక్కువ కాబట్టి. ఏమండి, అదే ఈరోజు రోడ్డు ఆలోచించండి. ఈరోజు అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు గత 18 సంవత్సరాల నుంచి అవ్వలేని రోడ్డు ఇప్పుడు మేఘాల మీద కట్టిస్తున్నా. రేపు అనే రోజు ఆ రోడ్డు కనెక్ట్ అయితే నాకు అచ్యుతాపురం నుంచి నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 1 hour. అదే సిటీలోంచి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 1.5 hours. అర్థమైందండి? గాజువాక నుంచి యలమంచిలి 180 feet రోడ్డు వస్తుంది. దానికి డిపిఆర్ అవుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారి వెనకాతలు పరిగెట్టి అవన్నీ తీసుకొని టెండరింగ్ వేసుకొని రేపు పీపీపీ మోడ్లో 180 feet రోడ్డు మీరు మామూలుగా మీరు ఊహించకండి. వాళ్ళు నా సగం కాదు, 90% ఆఫ్ మై కంపెనీస్ 90% ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ జోన్లో ఉన్నాయి. వాళ్ళు ఇంటర్నేషనల్ క్లయింట్స్ వస్తే పెద్ద గోతుల్లోని ఎన్ని బెంచ్ కార్లు పెట్టినా ఎలాంటి కార్లు పెట్టినా గోతుల్లోని వచ్చేవారు 19-24 మధ్యలో. అయిన మొదటి రోజే విత్ సిఎస్ఆర్ గ్రాంట్స్ ఒక 20 లక్షలు పెట్టి మొత్తం గోతులన్నీ కప్పించా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా బ్రహ్మాండంగా చూసుకుంటాను. ఎన్ఏఓబి నేషనల్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది. ఎన్ఏఓబి అది నేషనల్, మనందరి సెక్యూరిటీకి ఉన్న సబ్జెక్ట్. అది నేషనల్ సబ్జెక్టు, నేవల్ ఆల్టర్నేటివ్ బేస్. నా సైడ్ ఉన్న గోడ అంతా కూడా విలేజర్స్తో మాట్లాడి మొత్తం గోడ అంతా కూడా కంప్లీట్ చేసాం. రాంబిల్లి అది నేషనల్ ఇంట్రెస్ట్. అలాగే బార్క్ నేషనల్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. అది రాంబిల్లోని ఇంకొకటి విన్నాను సార్ నేను, మీరు ఏదో లారీలు మట్టి అది వస్తే కనుక మీ అనుచరులు ఎవరో దానికి వసూలు చేయడానికి అడుగుతున్నారట సార్. ఒకవేళ అది ఇవ్వకపోతే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకోండి అని చెప్తున్నారట. ఏమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క విషయం కూడా ఇలాగే మాట్లాడతారు. ఇవన్నీ ఏమంటారు? యూనివర్సల్ స్టేట్మెంట్స్, జనరలైజ్ స్టేట్మెంట్స్. స్పెసిఫిక్గా ఏమైనా ఉంటే చెప్పండి. మరి పెట్టామంటే మీరు వెళ్ళి మాట్లాడుకోండి. వెళ్ళాక పోలీస్ స్టేషన్లో అడగండి, వెళ్ళి ఎవడి మీద పెట్టారో చూపిస్తా. కొన్ని కొండలు మేము యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకు? ఒకటి పంచదారలోని మేము గ్రావెల్ మేమన్నీ చెప్పి వేసుకుంటారు. అది నేను వద్దని చెప్తున్నాను. ఎందుకంటే పంచదారలో చాలా పురాతనమైన గుడి ఉంది, అందులోంచి వాటర్ వస్తుంది, 24 hours వాటర్ వస్తుంది. దాన్ని డిస్టర్బ్ చేయకూడదని మేము చాలా క్లారిటీగా, నాకు కూడా చాలామంది చెప్పారు అక్కడ చెయ్యొద్దు, నేను చెయ్యనివ్వను. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణం కోసం అక్కడ ఇప్పుడు స్కూల్స్కి పెట్టాం. నవోదయ స్కూల్ పెట్టాం, కేవీ పెట్టాం, అలాగే ఇంకొక ఐటీ పార్క్ కూడా పెట్టాం. ఇవన్నీ పెట్టి ఇంకా అక్కడ మామూలు ల్యాండ్ ఇచ్చినా, మామూలు ఇల్లు ఇచ్చినా ఈ కబ్జాలకు గురవుతాయని అక్కడితో పెట్టి దాన్ని ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ పైన ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ దాని కింద వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. ఇదండి. 2 కొండకర్ల ఆక్యుపై చేశారు, దాన్ని కూడా ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ కింద తీసుకోవాలనేది ప్లాన్. ఎకో టూరిజంకి తీసుకెళ్ళిపోతాం. అన్నీ కూడా మొత్తం 1 yearలో మేము మొత్తం అన్ని ప్రొసీజర్లు చేసుకుంటూ వచ్చేసాం. ఇంకెవడైనా అందులోకి వెళ్తే చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అదే కాకుండా మాకు కొండకర్ల ఆవలో మాకు బయట వలస పక్షులు వస్తాయి. ఆ వలస పక్షుల కోసం మన సండ్రే మీకు తెలిసి ఉంటుంది, కొబ్బరి చెట్లన్నీ వేశారు రాజబాబు గారు. ఆయన్ని అడిగి ఏదైతే బర్డ్స్ వస్తాయో బర్డ్స్ని అట్రాక్ట్ చేసే చెట్లు 3000 చెట్లు వేసాం చుట్టూ. లోపల కూడా మనం ఇది చేస్తున్నాం. అలాగే
పిల్లలకి వైటమిన్స్ మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళమే, అలా వెళ్తూ ఉసిరికాయలు, జాంకాయలు, స్కూల్ నుంచి వెళ్తూ తినేవాళ్ళమే. ఇప్పుడు ఎక్కడ లేవు. సో పిల్లలకి నా పుట్టినరోజులన్నీ నేను ప్రతి స్కూల్ వేసాను. ఈసారి 3,000-4,000 చెట్లు వేసాం మొత్తం స్కూల్స్లో పర్యావరణం కోసం. ఎక్కడ పడితే అక్కడ నా టార్గెట్ ఈ 5 సంవత్సరాల్లో 4 లక్షల మొక్కలు వేయాలని. 4 లక్షల మొక్కలు అన్నీ కూడా ఇది. అలాగే కోతులకు కూడా ఒక వనం తయారు చేస్తున్నాం. కోతులు ఎక్కువ ఉన్నాయి, దానికి వనం తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ పర్యావరణం కోసం మనం చేసుకుంటూ పోతూ ఉన్నామండి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే నాకు సిఎస్ఆర్ చాలా స్ట్రాంగ్గా ఇది ఉంటుంది. నాకు ఈరోజు కాలువలన్నీ కూడా ఏషియన్ పెయింట్స్ ఇచ్చింది. ఏషియన్ పెయింట్స్ ఎవరైతే అంబుజా సిమెంట్ ఏషియన్ పెయింట్స్ ఇచ్చింది, వాళ్ళతో పాటు మనం వర్క్ చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటా ఉన్నామండి. ఈ పర్టిక్యులర్ ఎస్సీజెడ్ ఏదైతే ఉందో అందరికీ నేను చాలా క్లారిటీగా చెప్పాను. వీళ్ళకి ఫార్మా కంపెనీస్ అన్నిటికీ ఇప్పుడు ఒక నైపర్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అది మా దగ్గర కానీ అనకాపల్లిలో కానీ వస్తుందండి. అది దాని నుంచి బోల్డ్ అంతమంది మెయిన్ పీపుల్ అందరూ వస్తారు. ఆ కంపెనీస్ ఫార్మా అంతటికి అలా డిజైన్ చేసుకున్నాం. అలాగే లారస్ వాళ్ళు ఒక సెంటర్ రెడీ చేస్తున్నారు, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అలాగే లారస్కి మేము ఎలమంచిల్లో ఒక డిగ్రీ కాలేజు, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు డిగ్రీ కాలేజు వాళ్ళకి టైప్ ఇచ్చాం. లాస్ట్లోనే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఫార్మాలో ఇక్కడంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ క్లియర్ చేసేస్తామండి. అలాగే అదర్ కంపెనీస్ ఉన్నాయి, ఫెర్రోలైజ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మాకు ఇక్కడ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉందండి, దాంట్లో కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని, రోడ్స్ అని ఇవన్నీ కూడా టోటల్ రోడ్స్ అన్నీ కూడా కనెక్టెడ్ చేస్తున్నామండి. మీకు రేపు ఎలా ఉంటుందంటే ఎలమంచిలి నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా మీకు బ్రహ్మాండమైన రోడ్స్ కనపడతాయి. అలాగే మేము డైరెక్ట్గా రాంబిల్లి నుంచి ఎయిర్పోర్ట్కి ఇంకొక రోడ్ వస్తుందండి, ఇంకొక రింగ్ రోడ్ లాగా. ఆ రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. అదే మాకు పీసీపీఆర్ మీకు తెలిసే ఉంటుంది, సాగర్మాలలోని ఖరగ్పూర్ టు విశాఖపట్నం బీచ్ రోడ్ వస్తుందండి. కాకినాడ నుంచి ఆల్రెడీ చెన్నైకి ఒక రోడ్డు కంప్లీట్ అయింది. ఈ కాకినాడ టు విశాఖపట్నం పీసీపీఆర్ ఎక్స్ప్రెస్ వే 210 feet రోడ్డు, అది కూడా చేసేస్తే మీకు ఎక్సలెంట్ అండి. ఎక్కడికి వెళ్ళాలంటే జస్ట్ 10-15 minutes అంత ఎక్స్ప్రెస్ వేలు ఇవన్నీ కూడా వెల్ కనెక్టెడ్గా ఉంటుంది. ఈరోజు అందుకే నేను చేసాం, నేను వచ్చేసరికి లాస్ట్ 15 years నుంచి అక్విజిషన్ అవ్వలేని చాలా పెండింగ్ అన్నీ కూడా పెండింగ్ అని క్లియర్ చేసాం. అందుకు ఇవన్నీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంటే చాలా కంపెనీస్ వచ్చి ఇప్పుడు మా దగ్గర ల్యాండ్ కూడా లేదు, కంపెనీస్ అన్నిటికీ ఇస్తాం, ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇవన్నీ నేను పట్టించుకోను, ఏది నా మీద ఏదైతే ఉన్నాయో ఇచ్చినోడిని చూపించమంట.